వెల్కమ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్ రిజల్ట్స్ 2024 రిజల్ట్స్ అనౌన్స్ చేసే డేట్తో పాటు పేపర్ కరెక్షన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా సబ్జెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫెయిల్ అవుతే సప్లీ రాయబోయే స్టూడెంట్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రిజల్ట్స్ ఎప్పుడు, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 సంబంధించి పేపర్ కరెక్షన్ మనకు ఏప్రిల్ 4 నుంచి 6 లోపు 2 స్టేట్లలో కంప్లీట్ కాబోతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించిన రిజల్ట్స్ ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారు. అది కూడా ఏప్రిల్ సెకండ్ వీక్లో రాబోతుంది రిజల్ట్స్ అనేది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే ఒకసారి క్లియర్గా చూడండి. ఈ ఏడాది నుంచి ఆన్ స్క్రీన్ మూల్యాంకనం నిర్వహించాలని అధికారులు భావించిన పలు కారణాలతో ఆఫ్లైన్ పద్ధతిలోనే కొనసాగుతుంది. మనకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ ఆన్లైన్ కరెక్షన్ సంబంధించిన ప్రపోజల్ రావడం, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మే చివరి వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుండగా అడ్వాన్స్ సప్లిమెంటరీ మే లాస్ట్ వీక్లో ఉంటుంది. వీటి జవాబు పత్రాలను పాక్షికంగా డిజిటల్ ఆన్ స్క్రీన్లో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. డిజిటల్ ఆన్ స్క్రీన్లో అంటే ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేస్తే మనకు ఆఫ్లైన్లో చేసినట్టుగా మార్క్స్ అయితే రాకపోవచ్చు. దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్కి మళ్ళీ సప్లిమెంటరీ రాసిన మార్క్స్ రాక ఫెయిల్ కావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ ఆన్లైన్ స్క్రీన్ పేపర్ కరెక్షన్ స్టాప్ చేసి ఆఫ్లైన్లోనే చేస్తే బెటర్ అని అందరి ఒపీనియన్. మరి ఈ ఆన్లైన్ స్క్రీన్ వల్ల నష్టపోయేందుకు ఎంతమంది స్టూడెంట్స్ వరీ అవుతారనేది మరి పేపర్ కరెక్షన్ సంబంధించి రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ.